అందులో ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా మనం డ్రగ్స్ నుంచి దూరంగా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్, సే ఎస్ టు లైఫ్ అనే కాన్సెప్ట్తో అట్లనే ఈ అవగాహనలో పిల్లలకి సైబర్ రిలేటెడ్ అవేర్నెస్ మిగతా కూడా మనం ఇచ్చేదానికి మంచి అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ యొక్క వీళ్ళు పార్టిసిపేట్ చేయడం, దీంట్లో కంటెస్ట్ చేయడం వల్ల స్పోర్ట్స్ స్పిరిట్ పెరుగుతుంది, ఒకరినొకరు తెలుసుకుంటారు. తర్వాత ఈ యొక్క రికగ్నైజేషన్ కూడా ఉంటుంది బాగా ఆడే ప్లేయర్స్కి. అండ్ ఫర్ ఫస్ట్ టైం అన్ని ప్లేయర్స్కి మనం గెలిచిన వాళ్ళందరికీ బహుమానాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. నాట్ జస్ట్ లిమిటింగ్ టు వరల్డ్ స్పోర్ట్. అందరికీ తెలుసు మనకి ఇండియాలో క్రికెట్ ఒకటే ఎక్కువ ఉంటుంది, బట్ క్రికెట్ ఒకటి కాకుండా మనం కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ తో పాటు యోగా 5 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో కబడ్డీ, యోగా వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్కి, మిగతా బాయ్స్కి వచ్చేసి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ పెట్టడం జరిగింది. డిఫరెంట్ డేస్లో మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటి సపోజ్ మనకి వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ అన్ని మనకి డిఎస్ఏ మైదానంలో పెట్టుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 20,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000 పెట్టుకున్నాం. అట్లానే ఇప్పుడు యోగా వచ్చేసి మన సుభాష్ నగర్లో కార్తీయ ఒలింపియాడ్ స్కూల్లో నిర్వహిస్తున్నాం. దాంట్లో ఏజ్ వైజ్ కూడా పెడుతున్నాం యోగాని. సో దట్ అండర్ 14, అండర్ 18 అండ్ అబోవ్ 18. అండ్ క్రికెట్ వచ్చేసి మన లేడీస్ కాలేజ్లో పెడుతున్నాం, కంటేశ్వర్ మహిళా డిగ్రీ కాలేజ్లో. దీంట్లో ఫస్ట్ ప్రైజ్కి దీన్ని 12 ఓవర్ ఫార్మాట్ పెట్టుకుంటున్నాము. దీంట్లో ఎంట్రీ ఫీ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1 lakh, తర్వాత సెకండ్ 50,000, తర్వాత వీళ్ళకి స్పోర్ట్స్ పర్సన్స్ ఆడడానికి వచ్చే వాళ్ళకి స్నాక్స్, ఫుడ్ కూడా ఒక అరేంజ్ చేస్తున్నాం. కాకపోతే ఇది ఓన్లీ ఫర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళ కోసమే ఇది పెట్టుకున్నాం. సో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ స్పెసిఫిక్గా వచ్చే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అప్పుడు. ఎందుకంటే టు మేక్ దిస్ థింగ్ వెరీ క్లియర్, మన నిజామాబాద్ ఓరియంటెడ్ స్పోర్ట్స్, నిజామాబాద్లో స్పోర్ట్స్ ప్లేయర్స్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకు అందరికీ ఉంటుంది కాబట్టి నిజామాబాద్ పర్టికులర్ ప్లేయర్స్కి. అండ్ యోగాలో మనకి ఏజ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ పత్రికలు కూడా తీసుకుంటున్నాం. అయితే ఇవన్నింటినీ మనం డివైఎస్లో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వాటి వీక్ మొత్తం సపోర్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తారు, అండ్ ఎంపైర్స్ అండ్ అదర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఎంటైర్ ఈవెంట్ అనేది ప్రొఫెషనల్గా ఎట్లా జరుగుతుందో బయట స్టాండర్డ్స్, నేషనల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటుందో అదే స్టాండర్డ్లో ఉండేటట్టు మనం అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. దీనికి డిఫరెంట్ దీని యొక్క డోనర్ అండ్ అదర్ టీమ్ కూడా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, నిజామాబాద్ పోలీస్ చూస్తూ ఉంది. అండ్ ప్లేయర్స్ అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ ఎట్లా ఉంటుందో ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవడం అవన్నీ కూడా అదే లెవెల్లో చేస్తూ ఉంటాం. సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీ తర్వాత మనం చేసే ఈ ప్రొఫెషనల్గా చేసే ఈ లీగ్ గురించి జనాల్లో ఎక్కువ అవగాహన అయితే ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేయగలుగుతారు. లిమిటెడ్ టీమ్స్ ఉంటాయి, లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వచ్చిన వాళ్ళలో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటూ మంచి యాక్టివిటీ చేయాలని ప్లాన్ చేసి చేస్తున్నాం. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఫస్ట్ ఎంగేజింగ్ ఇనిషియేటివ్ మనం ట్రక్ అవేర్నెస్ అవన్నీ తీసుకున్నాం, బట్ పిల్లల్ని కూడా ఎంగేజ్ చేసుకుని ఇట్లా తీసుకోవడం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫస్ట్ ఇనిషియేటివ్. దాని ఇనిషియేటివ్స్ కంటిన్యూస్ తీసుకుంటాం. ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకా 2-3 ఇనిషియేటివ్స్ ఉంటాయి, మళ్ళీ దాని గురించి మాట్లాడతాం. ఇట్లా చేయడం వల్ల మీ ద్వారా చిన్నపిల్లల్లో మనకి స్పోర్ట్స్ పర్సన్ చాలామంది ఉన్నారు నిజామాబాద్లో. అటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అట్లానే ఒక సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి యాక్టివిటీ కూడా దొరుకుతుంది. తెలిసి యాక్టివిటీ చేస్తున్నాం. మీరు కూడా మన మీడియా మిత్రుల ద్వారా ఈ మెసేజ్ అందరికీ పాస్ ఆన్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూటిలైజ్ ఈ ప్రొఫెషనల్లోనే ఎక్స్పర్టీస్, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళ ద్వారానే మనం మెసేజ్ పాస్ ఆన్ చేయగలిగితే that will always be more useful. In fact,
అట్లాగా అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి రీచ్ అవ్వడానికి, ఇట్ మైట్ బి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మొదలు చేయడానికి, ట్రాఫిక్ ఇష్యూస్లో కానివ్వండి, లేదంటే ఎన్ఆర్ఐ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటిలోకి రీచ్ అవ్వడానికి యూ ఆల్వేస్ రిక్వైర్ ఎంతమంది ఎక్కువ మంది ఉంటే అంతమంది రిక్వైర్డ్. దాంట్లో ఆ కాన్సెప్ట్తో మనం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఫామ్ చేసుకున్నాం, డిఫరెంట్ వింగ్స్ని ఫామ్ చేసుకున్నాం. డీజీ సార్ వచ్చినప్పుడు వీ హ్యావ్ ఇనాగ్రేటెడ్ దట్ అఫీషియల్లీ. తర్వాత కొన్ని క్యాంప్స్ కూడా పెట్టాము, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెట్టాము. డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని పిల్లలకి మొదల్లో పెట్టాము. తర్వాత నిజామాబాద్లో కూడా పెట్టాము. నిజామాబాద్లో వీ హ్యాడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే రోజు పెట్టాము. సో డిఫరెంట్ ఇష్యూస్ మన సొసైటీలో ఉన్న ఇష్యూస్ని మనం రీచ్ అవడానికి, మనం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఉద్దేశమే ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇంకా దీంట్లో మెంబర్షిప్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఓన్లీ థింగ్ ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేకపోతే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు అకామిడేట్ ఎవ్రీవన్. విత్ ది మోర్ పబ్లిక్ మనం రీచ్ అవ్వాలి. మన ఎయిమ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఆర్ క్రైమ్ ఫ్రీ సొసైటీ మన జనానికి అప్రోచ్ అవ్వాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం. దట్ ఈస్ వాట్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. సో వాళ్ళ ఆ కౌన్సిల్తో పాటు ఈ పోలీస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నడుస్తుంది. సో ఆ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ కూడా పెట్టడం, ఈ స్పోర్ట్స్ మీట్ కూడా ఇట్లా జరగడం. ఇది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పెద్ద కమిషనరేట్లో పోలీసు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఫామ్ చేస్తారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలా వరకు పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఏమైపోతుంది, ఏదో ఒక ఎప్పుడో టైం వచ్చినప్పుడు మాట్లాడటం, కేసు వచ్చినప్పుడే. ఫర్ సపోజ్ డాక్టర్స్కి ఒక ఇష్యూ అయింది, ఎప్పుడు మాట్లాడతారు పోలీసుతో, వాళ్ళకి ఏదో ఇబ్బంది అయినప్పుడే వస్తారు. బట్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ పెట్టడం వల్ల there would be రెగ్యులర్ డైలాగ్. వాళ్ళ దగ్గర ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మన దగ్గర ఏమేమి ఇష్యూస్. రెండోది, అన్ని చోట్ల పోలీసులు వెళ్ళలేరు. రెండోది, పోలీసులకి ఆల్వేస్ సపోర్ట్ కావాలి, సొసైటీకి సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలి అంటే బై ఫార్మింగ్ దిస్ సెక్యూరిటీ కౌన్సిల్.